ఉసాయ్ పాయసం దేంతో చేసి తెచ్చావే? పాలు మాత్రం కడుపులోకి వెళ్ళిపోతున్నాయి, సేమియాలు మాత్రం కప్పులో ఉండిపోతున్నాయి. ఒకసారి ఇది పట్టుకోండి అత్తమ్మా. తాగేటప్పుడన్నా ఆ మాస్క్ తీసుకొని జావు. గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారు? గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారంటే చెప్పు. నాకు తెలీదు. అగ్గరు నీ ఎంటికలేంది కట్టలేసినాయి? ఆగో, రాత్రి మంచిగానే ఉండే కదా, తెల్లారి వరకు ఏమైంది? అసలు ఏమైనట్టే? మనుషులు సల్లగుంట గింతోర్వంతనవా ఇండ్లల్లో కచ్చుడు, ఉప్పు ఉప్పు అని ఊదుడు. చేతబడి నేర్చుకుంటే ఉంటే మంచిగా వేయాలకి మనసులో చేస్తారు. అర్రయి పాపం పాడుగాను. ఆడిదో మొగోడో చెప్తానా, ఎట్లుండింటికలు అట్లనే ఉండకపోతే మీ తగరు పుచ్చుకుంటా. ఏ ఆగ వర్రకు నీకంకున్న కుళ్ళిపోయిన కుర్రలు ఏం మొత్తుకుంటాను? లేకపోతే రాత్రి మంచిగుంటే తెల్లారి వరకు ఇట్లయితే. రాత్రి కొబ్బరి నూనె పెట్టుకున్నావు తలకాయకు? పెట్టుకున్నా. చలికి కొబ్బరి నూనె గడ్డ కట్టి మీదికి లేచినట్టున్న తియ్యి. పెళ్లి చూపులు అప్పుడే భార్య భర్తలు ఇద్దరు ఒకరికొకరు బాగా నచ్చుతారు. పెళ్లి అయిన తర్వాత జీవితాంతం ఒకరికొకరు డెప్పు పొడుచుకుంటారు. బావా, నన్ను పెళ్లి చేసుకున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఈ జన్మలో అనుభవిస్తున్నా. హే సంతోష్, హే నువ్వా? ఒక ఆయిల్ ప్యాకెట్ ఇవ్వవా? ఇదిగో. ఎంత? నార్మల్ గా అందరికైతే 150, కానీ అందమైన అమ్మాయిలకి 50 రూపాయలకే ఇస్తున్నా. కాదు, నేను చెప్పింది అందమైన అమ్మాయిలకి. రేపు పొద్దున్న మా ఆయన్ని పెళ్ళాక ఏమని పిలుస్తానో తెలుసా? ఏమని పిలుస్తారు? దాని దెబ్బకి తలనొప్పి వచ్చేసింది, టీ తీసిరా. గ్రీన్ టీయా అల్లం టీయా? ఏదోటి ఇదే. పుదీనావేనా? తులసివైనా? బ్రెయిన్ కి బాగా పనిచేసిద్ది. నీకు లేదు కదా, నువ్వు వేసుకో. అల్లం దంచైనా ముక్కలు ముక్కలుగైనా? కడిగి నిమ్మకాయ పిండినా? ఓ పని చేయవే, ఆవాలు జీలకర్ర ఎండు మీద చేసి తాలింపే. నేను వచ్చి పాలు పంచదార పోసి కుంభిపాకం చేస్తాను, నువ్వు కట్టూరులు వేసుకుని లొట్టలేసుకుంటే తిందికే. సార్, ఏంటండి? 1 డజన్ గాజులు ఇవ్వరా? అలాగే. ఏ గాజులు కావాలి? చేతికేసుకునే గాజులు కావాలి. అదేనమ్మా, ఏ మోడల్ కావాలి అని. మోడల్ గా ఉండే గాజులు ఇవ్వండి. ఇవి ఓకేనా? హలో, సార్, మళ్ళీ ఏంటమ్మా? వీటిలో ఏవి ఏ చేతికేసుకోవాలి? నాకు ఒక గన్నిస్తారా? ఎందుకు? కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్నిస్తారా? ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు, ఉదయం లేవగానే నాకు నడుము నొప్పి వస్తుంది. అయితే మధ్యాహ్నం లేవమ్మా. ఎక్కడికే? అక్క వాళ్ళ ఇంటికి. ఎందుకు? పెరుకి తోడు కావాలి. ఏంటి? పెరుక్కి తోడు తెచ్చుకోవడం కోసం ఇక్కడి నుంచి సికింద్రాబాద్? బస్ ఫ్రీయే కదా. ఫ్లైటే గనక ఫ్రీ అన్నారంటే కొరియా నుండి కొత్తిమీర, బెల్జియం నుండి వెల్లుల్లి, ఇంగ్లాండ్ నుండి ఇంగు తేడానికి కూడా వెళ్ళిపోద్దేమో. కార్ కొందాం అనుకుంటున్నారా? మరి డబ్బులు? అనుకునే దానికి డబ్బులు ఎందుకురా? నాకు అప్పుడప్పుడే అనిపిస్తది, నేను ముందు నిండే గయ్యాలా లేక మా ఆయన పెళ్లి చేసుకున్నాక గయ్యాలనయ్యానా అని. ఇది భలే ఉంది అబ్బా. సార్, ఏంటండి? 1 డజన్ గాజులు ఇవ్వరా? అలాగే. ఏ గాజులు కావాలి? చేతికేసుకునే గాజులు కావాలి. అదేనమ్మా, ఏ మోడల్ కావాలి అని. మోడల్ గా ఉండే గాజులు ఇవ్వండి. ఇవి ఓకేనా? హలో, సార్, మళ్ళీ ఏంటమ్మా? వీటిలో ఏవి ఏ చేతికేసుకోవాలి? నాకు ఒక గన్నిస్తారా? ఎందుకు? కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్నిస్తారా? ఏం చేస్తుంటావు బాబు? సాఫ్ట్వేర్. కంపెనీ తేడా వస్తే 1000 మందిని ఒకేసారి పీకేస్తారు, అదేనా? నాకున్న క్యాలిక్యులేషన్ కి ఒకటి పోతే ఇంకోటి వస్తుంది. అంటే నిలకడలేని బతుకన్నమాట. ఇప్పటిదాకా ఒక మాట అస్సలే అర్థం కాలేదు. పిల్లం ఇంటికి లక్ష్మి కదా,
మరి పైసలు మొగుడిని ఎందుకు అడుగుతారు? మా ఊళ్ళో 24 గంటలు మాట్లాడే రేడియోను ఫస్ట్ మా నాన్న తెచ్చిండట తెలుసా? ఊకో, మీ అమ్మ గురించి అట్లా మాట్లాడు తప్పు కదా. గెలవాలంటే కష్టాల్ని ఓర్చుకోవాలి, ఎదగాలంటే గతాన్ని మర్చిపోవాలి, బ్రతకాలంటే ఇష్టాల్ని మార్చుకోవాలి. ఇదే జీవితం.